యాదవ్, ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ ఆఫ్ ఏషియా టు రిటైర్. ఆసియాలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సురేఖ యాదవ్ 36 ఏళ్ల తన అద్భుతమైన సేవ తర్వాత ఈ నెల సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సిఆర్ గురువారం సెప్టెంబర్ 18 ప్రకటించింది. అన్ని అడ్డంకులను ఛేదించి దశాబ్దాలుగా స్టీరియోటైప్లను పటాపంచలు చేసిన ఆమె ప్రయాణం దేశంలోని ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం అని రైల్వే కొనియాడింది. సెంట్రల్ రైల్వే సిఆర్ తమ ఎక్స్ గతంలో ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ శ్రీమతి సురేఖ యాదవ్ 36 సంవత్సరాల అద్భుతమైన సేవ తర్వాత సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె నిజమైన ట్రైల్ బ్లేజర్, మార్గదర్శి. ఆమె అడ్డంకులను బద్దలు కొట్టారు, ఎంతో మంది మహిళలను ప్రేరేపించారు. భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు ఆమె ప్రయాణం శాశ్వత చిహ్నంగా నిలిచిపోతుంది అని పేర్కొంది. మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన సురేఖ యాదవ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. మొదట ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్గా తన వృత్తిని ప్రారంభించి పురుషాధిక్య రంగంలో అనేక సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్ గా నిలవడమే కాకుండా 2023లో మొదటి మహిళా వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ గా కూడా ఆమె గుర్తింపు పొందారు. షోలాపూర్ నుంచి సిఎస్ఎంటి వరకు వందే భారత్ రైలును నడిపి సత్తా చాటారు. తన అద్భుతమైన విజయాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక గౌరవాలను అందుకున్నారు.